హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవేంటో తెలుసా? వేరుశెనగ పప్పులండి. వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా, వాటితో కూడా సలాడ్ చేస్తున్నాను. ఎన్ని రకాల సలాడ్లు చేస్తున్నానో చూస్తున్నారు కదా. ఇవి ముందుగా ఒక 2-3 గంటల ముందుగా నానబెట్టుకున్నాను. ఇవేమి నైట్ నానబెట్టక్కర్లేదు, తొందరగానే నానిపోతాయి. ఇవి నానబెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇవి గ్రౌండ్ నట్స్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది ఐరన్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు దీన్ని. తర్వాత ఇక సన్నగా తరిగిన టమాటా ముక్కలు, అలాగే కీరా దోసకాయలు ఇవి కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను చూడండి. ఇవి కొంచెం క్వాంటిటీ అంటే నేను ఎక్కువ మంది చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉంది. మీరు ఎంత కావాలంటే అంత, ఒక్క మనిషికి ఇద్దరికి కావాలంటే దానికి తగ్గట్లుగానే వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేశాను కొంచెం లైట్గా సాల్ట్ వేసి. ఈ గ్రౌండ్ నట్స్లోను అదే వేరుశెనగ గుళ్ళలో స్వీట్ కార్న్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసి చేశాను కాబట్టి తర్వాత సాల్ట్ మనం చూసుకొని వేసుకోవాలి. మరి ఎక్కువ అయిపోతే బాగోదు, సలాడ్కి లైట్గానే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకున్నాను, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ కొత్తిమీర వేసుకొని దీనిలో ఇప్పుడు సాల్ట్ ఎంత కావాలో చూసుకుంటూ వేసుకోవాలి. వేసుకొని కొంచెం మన టేస్ట్ చూస్తే తెలుస్తుంది ఎక్కువైందని. ముందు తక్కువ వేసుకోవాలండి, ఎక్కువైతే మనం తగ్గించడం కష్టం. తక్కువ వేసుకొని సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట. దీనిలో ఇప్పుడు మిరియాల పొడి కూడా వేసుకున్నాను. వీటికి మిరియాల పొడి చాలా బాగుంటుంది సలాడ్స్కి అంతా కూడా. కావాల్సిన వాళ్ళు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటారంటే వేసుకోవచ్చు. అలాగే ఇంకా చాట్ మసాలా వేసుకున్నా కూడా చట్పటాగా చాలా బాగుంటుంది. ఇదేంటి తెలుసా? పన్నీరు ఇది నేను ఇంట్లో చేసుకుంది, పాలు ఇరగొట్టేసింది. దాన్ని ఇంకా కేక్లా కరెక్ట్గా ఏం చేయలేదు, దాన్ని అలాగే బౌల్లో పెట్టేశాను అనమాట. ఎందుకంటే సలాడ్లోకి ఇలా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలానే వేసుకుంటున్నాను. ఎలాగో తురిమి వేసుకుంటాం కదా, తురిమి వేసుకునే బదులు ఇలా వేసేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ వేసుకొని ఇలా మొత్తం కలిపేసేసుకుంటే ఇంకేముందండి, ఎంతో కలర్ఫుల్గా చూసారా? ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంత కలర్ఫుల్ సలాడ్ మనం ఇంత కలర్ఫుల్గా తిన్నప్పుడు నిజంగా మనకి ఆరోగ్యం కూడా అంతే బాగుంటుందండి. అన్ని కలర్స్ కూడా తినేసేయాలి. దీనిలో చివరిగా ఒక నిమ్మకాయ చెక్క పిండుకుంటున్నాను చూడండి. ఇలా పిండేసుకొని అప్పటికప్పుడు తినేసేయటమే. దీన్నేమి ఇంకా నెల ఉండాలి అలా ఏం లేదనమాట. ఇలా నిమ్మకాయ పిండేసేసుకొని చక్కగా తింటే చాలా టేస్టీగా, చాలా హెల్తీ సలాడ్. మనకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. తప్పకుండా అందరు ట్రై చేయండి. ట్రై చేసి వారంలో కనీసం ఒక 2-3 రోజులన్నా ఇలా చేసుకొని తినండి. మీ హెల్త్ చాలా బాగుంటుంది. రోజు తినగలిగితే చాలా మంచిది. ఒక్కోసారి నేను చాలా వెరైటీలు చూపిస్తున్నాను కదా, ఒక్కరోజు ఒక్కొక్క వెరైటీ చేసుకొని తినండి. సరే, చివరిగా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఎలా ఉందండి? నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేస్తారు కదా. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.